మనం చాలామంది విభూతి పెట్టుకుంటే దుష్టశక్తులు రావు అనే అనుకుంటాం. కానీ అదే కాకుండా విభూతి పెట్టుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా? విభూతి అనేది శివుని పూజలో ఎంతో ముఖ్యమైనది. శివుని భస్మరూపి కూడా అంటాం. విభూతి మనం ఎలా బ్రతికినా చివరికి భస్మం అవుతామన్న లెసన్ను నేర్పుతుంది. శరీరం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం అని గుర్తు చేసే ఆచారం ఇది. విభూతి సాధారణంగా ఆవు పేడ లేదా యజ్ఞ భస్మం నుండి తయారవుతుంది. కాబట్టి దీనిలో ఉన్న కార్బన్, కాల్షియం, పొటాషియం వంటి పదార్థాలు చర్మంపై హీట్ని బ్యాలెన్స్ చేస్తాయి. తలనొప్పి, చెమట, అలసట తగ్గిస్తుంది. అలాగే భస్మంలో ఆక్సిడైజ్డ్ కాంపౌండ్ ఉండడం వల్ల ఇది చర్మాన్ని బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అందుకే శరీరానికి వేడి లేదా దద్దుర్లు ఉన్నప్పుడు విభూతి రాస్తే తీవ్రత తగ్గుతుంది. విభూతి సాధారణంగా నుదుటిపై, గొంతుపై, ఛాతీపై రాస్తారు. నుదుటిపై ఆజ్ఞా కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. ఆ ప్రాంతంలో విభూతి రాయడం వల్ల కూల్నెస్, ఫోకస్, మానసిక ప్రశాంతత లభిస్తుంది.